60 ఏళ్ల వయసులో కూడా 600 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేసి రికార్డు సృష్టించారు శోభన కామినేని గారు. ఈమె ఎవరో కాదు, ఉపాసన కొణిదెల గారి అమ్మగారు, రామ్ చరణ్ గారి అత్త. సో మరి ఈ రికార్డ్ని చాలా మంది కూడా సాహసోపేతంగా ఒక ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది. అంటే ఈ రోజులలో మనం చూసుకుంటే దాదాపు ఇక్కడ నుంచి షాప్కి వెళ్ళాలనుకున్నా కూడా ఏదో బండి మీద, ఆటోలో, క్యాబ్లు కూడా బుక్ చేసినటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది వాళ్ళు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కావాలనుకుంటే వాళ్ళు కూడా క్యాబ్లో కానీ సొంత కార్లో కూడా పక్క గల్లీ కూడా వెళ్ళే స్తోమత వాళ్ళకు ఉంది. కానీ తను మాత్రం శోభన కామినేని గారు హైదరాబాద్ నుంచి దాదాపు చెన్నైకి, అంటే దాదాపు 600 కిలోమీటర్లు తన 60వ పుట్టినరోజు సందర్భంగా సైకిల్ మీద ప్రయాణం చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అప్పటికి తనకు మోకాలికి సర్జరీ అయింది, మెడలో ప్లేట్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా తన సైకిల్ మీద 600 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. సో ఖచ్చితంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి ప్రయోగం అని చెప్పుకోవచ్చు. తను మాత్రం ఏ మాత్రం కూడా ఆయాసం పడకుండా ఎంతో హ్యాపీగా ఈ యొక్క జర్నీని మాత్రం చేసినట్టు స్వయంగా తనే చెప్పుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా డిసెంబర్ 2020లో జరిగింది. కానీ ఇప్పటికి కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇలాంటి సాహసాన్ని ఇంకెవరు కూడా చెయ్యరు. అంటే 60 ఏళ్ళు పక్కన పెడితే 50 కానీ 40, 30 ఏళ్ళ వయసులో కూడా మనం ఇప్పుడు సైకిల్ తొక్కాలనుకుంటే ఒక 6 కిలోమీటర్లు వెళ్ళగలుగుతామా? లేదు. ఒక 60 కిలోమీటర్లు వెళ్ళగలుగుతామా? లేదు. సో ఖచ్చితంగా దానికి ఇంకోటి ఏదో ఒకటి మనం చూసుకుంటాం. ఆటో కానీ, బస్ కానీ, లేకపోతే క్యాబ్ కానీ, బైక్ కానీ ఇలాంటి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అంటే వయసులో ఉన్న మనం కూడా ఈ విధంగా సాహసం చేయాలని ఎవరు కూడా అనుకోరు. కానీ ఇక్కడ శోభన కామినేని గారు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. 60 ఏళ్ళ వయసులో తను సైకిల్ డ్రైవ్ చేస్తూ, సైకిల్ చేసుకుంటూ 600 కిలోమీటర్లు వెళ్ళడం అనేది అసాధ్యమైన విషయం. ఖచ్చితంగా మనము తలుచుకుంటే ఇది ఏదైనా కూడా సాధించగలుగుతాము. పట్టుదల ఉంటే, మన మీద మనకు నమ్మకం ఉంటే, మనోస్థైర్యం ఉంటే ఖచ్చితంగా ఏదైనా కూడా మనం సాధించగలుగుతామని ఇలాంటివి చూసిన ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ యొక్క కథనాల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మన లైఫ్లో కూడా మన గోల్ ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుంది, మనకి ఏది ఇష్టం, మనం ఏది చేస్తే మన లైఫ్ ముందుకు వెళ్తుందని తెలుసుకొని దాని ప్రకారం ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ కూడా పూలవనం లాగానే ఉంటుంది. అందరూ కూడా ముళ్ళబాట ఉంటుంది అనుకుంటారు. కానీ ఆ ముళ్ళబాట దాటిన తర్వాత పూలబాట ఉంటుంది, దాన్ని ఎవరు కూడా గుర్తించారు. సో ఇలాంటివన్నీ కూడా రియల్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. మరి ఇక్కడ రామ్ చరణ్ గారి అత్తగారు, అదేవిధంగా ఉపాసన గారి అమ్మగారు శోభన కామినేని గారి యొక్క ఈ రికార్డు గురించి చాలా మంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఎవరైనా ఈ విధమైనటువంటి సాహసాన్ని చేస్తారా, మనమైనా ట్రై చేద్దామని కూడా యువత ఇన్స్పిరేషన్గా తీసుకునే సంఘటనని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.